ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా చూసేద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అ క్రెడిట్ రీడింగ్ మా యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్. నాయనా, కార్డ్స్ ఏంటి రావట్లేదు? లుక్స్ లైక్ ఈ పర్సన్ సంథింగ్ ఏదో జరుగుతుందేమో అనే భయం అనేది ఈ పర్సన్కి ప్రజెంట్ వేధిస్తుంది అని చెప్పాలి. రైట్ నా, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే క్లారిటీ యాక్చువల్లీ మీ పర్సన్కి లేదు. బట్ ఏదైనా జరుగుతుందేమో, అది ఫైనాన్షియల్స్ కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, అండ్ మీతో నడుస్తూ ఉన్న కనెక్షన్ గురించి కావచ్చు. ఈ పర్సన్కి ఒక భయం అనేది ఏదో వెంటాడుతుంది అని చెప్పాలి. రైట్ నా, ఈ భయం చేత ఏంటంటే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని తను ఎవరికి, ఈ భయం గురించి కూడా తను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేకపోతూ ఉన్నారు, చెప్పలేకపోతూ ఉన్నారు. అండ్ తనలో తను అంతర్గతంగా స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పాలి, బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే తిన బాధని తను బయటకి పెట్టి చెప్తే కనుక దానికి సహాయం ఏమో కానీ నెగిటివిటీ అనేది ఎక్కువగా వస్తుంది అని అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. ఎందుకు అంటే ప్రజెంట్ తను ఫేస్ చేస్తున్న స్ట్రగుల్కి, పెయిన్కి కారణం తన స్వయంకృత అపరాధాలే అని ఈ పర్సన్ ఫీలింగ్ రైట్ నో. అండ్ వై రైట్ నో అయితే ఒక ఫెమినైన్ ఎనర్జీ సపోర్ట్ అనేది ఈ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళ ద్వారానే మళ్ళీ వీళ్ళు తన ఎనర్జీని, తన కాన్ఫిడెన్స్ని మళ్ళీ గెయిన్ చేసుకోగలరు అని అయితే చూపిస్తూ ఉంది. ఓకే, దే డూ ఇన్ ఫ్యూచర్లో ఏం చేస్తారు ఈ పర్సన్? ఫ్యూచర్లో ఏం జరుగుతుంది? ఫ్యూచర్లో ఏం జరుగుతుంది? ఓరి నాయనో, ఇది ఒక కార్డ్ వచ్చింది, బట్ ఇది కాదు అని మళ్ళీ తీసా, మళ్ళీ అదే వచ్చింది. ఈ పర్సన్ మళ్ళీ ఫ్యూచర్లో పాజిటివిటీకి వస్తున్నారు, తన సిచ్యువేషన్ గురించి తను తెలుసుకుంటున్నారు అనే లోపే మళ్ళీ ఈ నెగిటివ్ మ్యానిపులేషన్ లేదా బ్లాక్ మ్యాజిక్కి గురి అవ్వబోతూ ఉన్నారు అని చెప్పాలి. దానికి ఈ పర్సన్ కూడా సరెండర్ అయిపోతారు అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఓకే, మీ పర్సన్ గురించి మీరు